హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే నిన్న జేఎన్టీయూ అనంతపూర్ 2122 బీటెక్ రిజల్ట్స్ R20 దగ్గర నుంచి R15 వరకు రిలీజ్ అవడం జరిగింది. ముందు సప్లీ రిజల్ట్స్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పోల్ కూడా కండక్ట్ చేసాం దానికి. సో దాని గురించి నేను చెప్తాను, దాన్ని బట్టి 3132 42 ఎలా జరిగి ఉండొచ్చు. అయితే చాలా మంది అడుగుతున్నారు, జేఎన్టీయూ అనంతపూర్ 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ మార్క్స్ ఎంట్రీ సంగతి ఏంటి, అలాగే 42 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ మార్క్స్ ఎంట్రీ సంగతి ఏంటి, సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వీటి గురించి అడుగుతా ఉన్నారనమాట. సో అయితే ఇక్కడ వచ్చేసరికి సో ముందు 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది. సో 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి సప్లీ పేపర్ అంటే కొంచెం టఫ్గా జరిగింది. రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ మాత్రం కొంచెం ఈజీగానే జరిగింది. అంటే నేను ఎప్పుడు కూడా జేఎన్టీయూ అనంతపూర్ వచ్చేసరికి ఈజీగా జరిగింది, టఫ్గా జరిగింది, హార్డ్గా జరిగింది అని చెప్పేసి, ఈజీగా జరిగింది, మీడియంగా జరిగింది అని చెప్పరు ఎప్పుడు కూడా. అదే పోల్ అయితే కండక్ట్ చేస్తాను కానీ, సో మీరు అక్కడ పోల్ చూసినట్టయితే ఆ పోల్ ప్రకారమే ఈ రిజల్ట్స్ కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. అయితే 3132 42 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో వీటి మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రిజల్ట్స్ సంబంధించింది ఏంటంటే, వీళ్ళు వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ మార్క్స్ ఎంటరింగ్ అంతా ఎంటర్ చేసుకొని రెడీగా ఉంటున్నారు. అయితే ఈ రిజల్ట్స్ గురించి, ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి 3132 బీటెక్ వచ్చేసరికి వస్తే రేపు 10వ తారీఖు లోపు వచ్చేసేదానికి ఛాన్స్ ఉంటాయి వాళ్ళ రేపట్లో. లేకపోతే 14th మీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. సో 3132 బీటెక్ 14th రెగ్యులర్ సప్లై R20 కానివ్వండి, R19 కానివ్వండి, R15 కానివ్వండి డిక్లేర్ అయిపోతాయి 14th. సో అయితే మరి 14th వచ్చేసరికి హాలిడేస్ కాబట్టి 16th 19th వరకు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి, ఇక హాలిడేస్లో వద్దు, 14, 15, 16 సెలవులు ఉంటాయి కాబట్టి అనుకుంటే, ఇక వాళ్ళు నాకు తెలిసి 21st 22nd ఆ డేట్లకి రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 23rd కల్లా, జనవరి 23rd కల్లా జేఎన్టీయూ 3132 బీటెక్ రిజల్ట్స్ ఎలాంగ్ విత్ 42 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతాయి. 42 బీటెక్ సప్లీ ఉన్నాయి కదా, R19 R15 వాళ్ళే, అవి కూడా. అయితే 14th వచ్చేసరికి ఏంటి, ఈ పొంగల్ హాలిడేస్ ఉన్నాయి. సో మరి యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా రిలీజ్ చేస్తారు, కానీ నాకు తెలిసి అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల. సో 14th వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఆ డేట్లకే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. సో ఎక్స్పెక్టెడ్ డేట్, ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే మాత్రం 23rd జనవరి 3132 42 బీటెక్ 41 కాదులేండి, ఇంకా 41 అవ్వాల. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది. సో 2122 బీటెక్ గురించి చూస్తే కొంతమంది పెట్టారు 3 సబ్జెక్టులు పోయినాయండి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, జేఎన్టీయూ అనంతపూర్ది ఎగ్జామ్ మనం రాసిన దానికే న్యాయం జరుగుతుంది, లేకపోతే మీకు ఫెయిల్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, కీ పేపర్ ఉంటుంది అని చెప్పేసి. కీ పేపర్ లేకుండా ఎక్కడా కూడా ఉండదు. సో మరి 3132 42 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగి ఉంటుంది అంటే, 31 వచ్చేసరికి అది రెగ్యులర్ అయినా సప్లీ అయినా ఖచ్చితంగా అయితే ఈజీగానే ఉంటుంది. ఈజీగా అంటే మీరు అందరూ కరెక్ట్గానే థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి ప్రొఫెషనల్ అయిపోతారు కాబట్టి. సో పాయింట్ల పరంగా అయితే రెగ్యులర్ వాళ్ళకి 31లో ఎక్కువ పాయింట్లు రావు, ఎంతో రాస్తే తప్ప పాస్ అయితే అందరూ అవుతారు. ఇక 32 వచ్చేసరికి గట్టి స్కోరే వస్తుంది. ఇక 42 మీకు చెప్పాల్సిన పనిలా, సప్లీ R19 R15 కాబట్టి అది ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి 2-3 సబ్జెక్టులే కాబట్టి ఇక యథారాజా తథా శిష్య. సో ఓవరాల్గా అయితే పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన అప్డేట్ కానివ్వండి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న దానికి కానివ్వండి, సో పొంగల్ హాలిడేస్లో ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా అన్న దానికైతే ఇదండి, ఓకేనా. సో పోల్ పర్సంటేజ్ చూశారు కదా, పోల్ పర్సంటేజ్ కాకపోయినా కామెంట్లు కూడా అలాగే. సో ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అయితే సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్లో ప్రతి శనివారం 10 AM ఒక వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.